శ్రీకాళహస్తిలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్, కొండమిట్ట ప్రాంతంలో చేపట్టిన తనిఖీలలో ప్రతి ఇంటిని పరిశీలించడంతో పాటుగా అనుమానాస్పద వ్యక్తుల వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సరైన పత్రాలు లేని 170 బైకులు, 10 ఆటోస్ ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మహిళలపై వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మేము ఈరోజు ఈ ఆపరేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ ప్రోగ్రాంలో దాదాపు 170 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్కు తగిన రికార్డులు లేవు. దాదాపు 10 ఆటోలు చెక్ చేయడం జరిగింది. మొత్తం ఈ వాహనాలు అన్నిటిని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి వాహనాలకు రికార్డు సరిగా ఉంటే అన్ని కూడా వదిలివేయడం జరుగుతుంది. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అనుమానంగా ఉన్న సస్పెక్ట్ రౌడీస్ వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మేము ఈరోజు ఈ ఆపరేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ ప్రోగ్రాంలో దాదాపు 170 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్కు తగిన రికార్డులు లేవు. దాదాపు 10 ఆటోలు చెక్ చేయడం జరిగింది. మొత్తం ఈ వాహనాలు అన్నిటిని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి వాహనాలకు రికార్డు సరిగా ఉంటే అన్ని కూడా వదిలివేయడం జరుగుతుంది. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అనుమానంగా ఉన్న సస్పెక్ట్ రౌడీస్ వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మేము ఈరోజు ఈ ఆపరేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్